హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా స్టిచ్ చేశారు అంటే ఎక్కడా కూడా స్టిచ్చెస్ అనేవి కనిపించవు. బ్లౌజ్కి పై వైపు కానీ లైనింగ్ వైపు కానీ ఎక్కడా స్టిచ్చెస్ అనేవి కనిపించవు. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఈ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా బ్లౌజ్ని మొత్తం అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్, బ్యాక్, ఫ్రంట్ కూడా మనం నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని 1 ఇంచ్ వెడల్పు పీసెస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నింటినీ జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు పీస్ని రెడీ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ ఒకే వైపు వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకుని మనం నీట్గా ఒక పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కలరు పైపింగ్ వేయాలి అనుకుంటున్నామో ఆ పీస్ని 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ పీస్ని కూడా అన్నిటినీ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా మనకి స్టిచ్చెస్ అన్నీ కూడా లోపల వైపు వచ్చేలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ని కూడా మనం నీట్గా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. సో ఇది పైపింగ్ థ్రెడ్. ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి 10 నెంబరు 12 నెంబరు ఉంటాయి. సో ఇవి 12 నెంబర్ పైపింగ్ అయితే మనకి పైపింగ్ సన్నగా నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి పైపింగ్ స్టిఫ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. పైపింగ్ స్టిఫ్ని రెడీ చేసుకోవడానికి మనం నార్మల్ పాదం కాకుండా సింగిల్ పాదంని యూస్ చేయాలి. సో పాదం వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని 2 ఉంటాయి. సో నేను వచ్చేసి రైట్ సైడ్ పాదంని యూస్ చేస్తున్నాను. సో ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు మనం పైపింగ్ ఏ క్లాత్ వేయాలనుకుంటున్నామో దానికి మిడిల్లో పైపింగ్ థ్రెడ్ పెట్టి మనం పక్కనే స్టిచ్ చేసుకురావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మన స్టిచ్ వచ్చేసి థ్రెడ్ పైన స్టిచ్ పడకూడదు. థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా నీట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మనం ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా పీస్ని అంతటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్లా చూసుకుని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైపింగ్ స్టిఫ్ కూడా రెడీ అయిపోయింది. మనం ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా, మనం హెమ్మింగ్ చేసుకోవడానికి లైనింగ్ పీస్ని ఆ పీస్ తీసుకోవాలి. ఆ పీస్ తీసుకుని మనకి ఖర్చులన్నీ కూడా లైనింగ్ పీస్ని ఖర్చులు లోపల వైపుకి వచ్చేలా పెట్టుకొని మనం పెట్టుకోవాలి. ఖర్చులన్నీ కూడా లోపల వైపు వచ్చేలా పెట్టుకుని ఈ పైపింగ్ స్టిఫ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్న స్టిచ్ కనిపిస్తుంది కదా మనకి, అదే స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పీస్కి ఈ మనం పైపింగ్ వేయాలనుకున్న పీస్ని నీట్గా 1 సైడ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనకి థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి, హెమ్మింగ్ చేయడానికి, పైపింగ్ వేయడానికి స్టిఫ్ రెడీ చేసుకుంటున్నాం. సో ఇలా రెడీ చేసుకున్న పీస్ని నీట్గా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. సో మనం లెఫ్ట్ వైపు నుంచైనా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ నుంచైనా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి రైట్ సైడ్ మనం హుక్ పట్టి అయినా వేసుకుంటాం. కొన్ని బ్లౌజెస్కి రైట్ సైడ్ హుక్ పట్టి అయినా వస్తుంది, కాజా పట్టి అయినా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్లుగా ముందు వైపుకి పెట్టుకుని మెయిన్ క్లాత్కి మనకి లైనింగ్ క్లాత్కి మిడిల్లో మనం పైపింగ్ వేయాలనుకున్న క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం పైపింగ్ వేసే పీసు మిడిల్లో
వేసుకోవాలి. పైపింగ్ పైకి కనిపించేలా ఉండేలా చూసుకోవాలి. సో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత సో మనం ముందు వేసిన స్టిచ్ కనిపిస్తుంది కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఇట్లా స్టిచ్ వేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి బ్యాక్ వైపు షోల్డర్ జాయింట్స్ బ్యాక్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా చివరి కాజా పట్టీ వరకు ఒక కట్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటూ ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా మనకి రౌండ్ నీట్గా తిరుగుతుంది. మనం వెనకాల హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. సో కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్లన్నిటినీ కూడా నీట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని 1/2 ఇంచు ఉండేలా ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సో ఈ పీస్ మనకి హెమ్మింగ్ చేస్తామన్నమాట. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ మీద పడకుండా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా మనం హెమ్మింగ్ ఎంత ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో అంత ఒక పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మనం పైపింగ్ వేసిన క్లాత్ పైన కానీ థ్రెడ్ పైన కానీ స్టిచ్ పడకుండా చూసుకోవాలి. సో ఇట్లా చివరి వరకు మనం వేసుకుంటూ రావాలి. సో ఇలా చివరి వరకు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం చివరి వరకు వచ్చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని హెమ్మింగ్ క్లాత్ని మనం హెమ్మింగ్ చేయాలనుకున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సో హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ లోపలికి హెమ్మింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలా స్టిచ్ చేశారంటే మనం ఈ స్టిచ్ అసలు ఎట్లా కుట్టారు, ఈ పైపింగ్ మనం ఎలా వేసారు అన్నది అర్థం కాకుండా నీట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు ఇలా మనం ఇన్విజిబుల్ పైపింగ్ హెమ్మింగ్ పద్ధతిలో ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.